ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి, బనానాతో చేశాను అనమాట. బాగా పండిన అరటి పండ్లను తీసుకుని దీనికి సమానమైన బరువుతో మనం బెల్లం కూడా తీసుకుని రెండింటిని కలిపి మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇది 6 months పైనే అవుతుందండి. చూసారా ఎక్కడ ఫంగస్ కూడా లేదనమాట. మనం చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకుని 5 లీటర్ల బకెట్లో 1 స్పూన్ అలా మిక్స్ చేసుకుని చక్కగా మొక్కలన్నింటి మీద స్ప్రేగా చేయొచ్చు, లేదంటే మొక్క మొదలను కూడా పోసుకోవచ్చు అనమాట. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ వల్ల. పూత పింద రాలిపోకుండా మనకి చక్కగా కాయలు నిలబడి, అంతేకాకుండా కాయలు కూడా మంచి సైజులో టేస్టీగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా ఇది కూడా మనం వారానికి 10 రోజులకు ఒకసారి మొక్కలన్నింటికి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది మనకి నిల్వ ఉండేది కాబట్టి ఒకసారి మనం తయారు చేసుకుని ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా తిన్న తర్వాత వచ్చిన ఈ పీల్స్తో మనం లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా అరటిపండు తొక్కలను తీసుకుని ఒక బౌల్లో వేసేసి వాటర్ పోసేసి పక్కన పెడితే చక్కగా డీకంపోజ్ అయిపోతాయండి. లేదంటే వీటిని బాగా ఎండపెట్టి వాటిని కూడా మనం పౌడర్ ఫామ్లో చేసుకుని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చిన్న చిన్న పనులే అయినా మనం కొంచెం ఓపిక తెచ్చుకుని చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది మనం టెర్రస్ గార్డెన్లో తీసుకోవచ్చండి.